ఒక చిన్న పట్టణంలో ప్రశాంతమైన సాయంత్రం. రియా అనే అమ్మాయి పట్టణంచున ఉన్న పాత మేడకు ఆరవ్ అనే చిన్న పిల్లాడిని చూసుకోవడమీ వచ్చింది. ఆరవ్ తల్లిదండ్రులు అర్ధరాత్రి తిరిగి వస్తామని చెప్పి బయటకు వెళ్లారు. మొదట్లో అంతా బాగానే కనిపించింది. ఆరవ్ చాలా బాగున్నాడు, ముచ్చటగా ఉన్నాడు. వాళ్ళు ఆటలు ఆడారు, కార్టూన్లు చూశారు, భోజనం చేశారు. రాత్రి 9 గంటలకు రియా అతన్ని మంచంపై పడుకోపెట్టింది. కొద్దిసేపటికి పై అంతస్తు నుంచి పాదాల శబ్దం వినిపించింది. ఆరవ్ లేచాడేమో అనుకుంది. ఆరవ్ నిద్రపో అని అరిచింది. ఏ సమాధానం లేదు. పైకి వెళ్లగానే లైట్లు కదిలాయి. ఆరవ్ గది తలుపు తెరిచి ఉంది, కాని మంచం ఖాళీగా ఉంది. అప్పుడే కింద బేస్మెంట్ నుండి ఆరవ్ గలం వినిపించింది. రియా అక్కా, నాతో ఆడవా? రియా గుండె గడ్డకట్టింది. బేస్మెంట్లో ఎన్ని బల్బు మాత్రమే వెలుగుతుంది. కోణంలో ఆరవ్ కూర్చొని వింతగా నవ్వుతున్నాడు. ఆమె వెనక గాజు కిటికీ ప్రతిబింబల్లో పై అంతస్తులో మరో ఆరవ్ శాంతంగా నిద్రపోతున్నాడు. బేస్మెంట్లో ఉన్నవాడు బల్బ్ ఆరిపోయింది. రాత్రి తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి రియా కనిపించలేదు. బేస్మెంట్ తలుపు మాత్రం తెరిచి ఉంది.